దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా విడిచిపెట్టి మదీనాకు వచ్చారు, హిజ్రత్ చేశారు. మదీనాలో ప్రజలు 2 పండుగలు చేసుకోవడం చూశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అబూదావుద్ 1134వ హదీసు, ఈ పండుగల కంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 పండుగలు పెట్టాడు, అవి ఎంతో ఉత్తమమైనవి మీకోసం అని చెప్పారు. ఈదుల్ ఫిత్రు దానాల పండగ, ఈదుల్ అజ్హా త్యాగాల పండగ అంటే రంజాన్, బక్రీద్, ఈ 2 మాత్రమే ఇస్లాంకున్న పండగలు. ఈ 2 తప్ప ఇంకే పండగ ఇస్లాంలో లేదు. ముస్లింలు ఈ 2 పండగలే జరుపుకోవాలి, బక్రీద్, రంజాన్, ఈ 2 పండగలే జరుపుకోవాలి. ఈ 2 కాకుండా ఇంకా వేరే పండగలు చేసుకుంటే కనుక అతను షిర్కు మరియు బిదాతుకు పాల్పడినట్టే. పెద్దల పండగ లేదు, పీర్ల పండగ లేదు, అలాగే రొట్టెల పండగ లేదు, రజబ్ కుండే లేదు, మిలాదున్ నబీ లేదు. ఈ పండగలన్నీ కొంతమంది దౌర్భాగ్యుల మధ్యలో తీసుకొని వచ్చి పెట్టినవే. అల్లా పెట్టిన పండగలు అయితే 2 బక్రీద్, రంజాన్, ఈ 2 తప్ప ఇంకే పండగలు ఇస్లాంలో లేవు. ఖురాన్లో ఈ 2 పండగలు చేసుకోమనే ఆదేశం ఉంది, హదీసులలో ఈ 2 పండగలు చేసుకోమనే ఆదేశం ఉంది. రజబ్ కుండే చేసుకోమని, పీర్ల పండగ చేసుకోమని, పెద్దల పండగ చేసుకోమని ఖురాన్లో లేదు, హదీసుల్లో లేదు, ప్రవక్త చేయలేదు, సహాబీలు కూడా చేయలేదు. ఇది మనము గ్రహించాలి. ఏమిటి ఆ పెద్దల పండగ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? షబే బరాత్ ముందు రోజు, బక్రీద్ పండగ ముందు రోజు పెద్దలకు బట్టలు పెట్టుకునే వాళ్ళు కొందరు, అలాగే వారి పేరుతో వంటకాలు వండి మూలన పెట్టి వారి ఆత్మలు వచ్చి తినిపోతాయని, సంతోషిస్తాయని చెప్పి నమ్మే వాళ్ళు కొందరు, వాటి మీద సూర్య ఫాతిహాలు చదివించే వాళ్ళు కొందరు. ఇవన్నీ ఇస్లాంలో లేని అధర్మ కార్యాలు. వీటికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. ముస్లిములు ఇలాంటి కార్యాలు చెయ్యకూడదు. సోదరులారా, బ్రతికి ఉన్నప్పుడు బట్టలు పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత వారు బట్టలు పెడితే ఆకాశం నుండి వచ్చి నీ బట్టలు తీసుకెళ్తారా ఏంటి? వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు అన్నం పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత ఎన్నో రకాల వంటలు వండి పెడితే వారు వచ్చి తినిపోతారా ఏంటి? ఇది ఒక మూఢనమ్మకం, ఇది పచ్చి అజ్ఞానం. సోదరులారా, చనిపోయినటువంటి వారికి పుణ్యం రావాలంటే మీరు చేయాల్సిన పని ఇది కాదు. మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి? వారి పేరుతో దాన ధర్మాలు చేయాలి. వారి పేరుతో దాన ధర్మాలు చేయాలి. మస్జిదులు కడుతుంటే, మదర్సాలు కడుతుంటే వాటికి వారి పేరుతో మీరు డబ్బులు ఇవ్వాలి. అవసరమైతే మీకు స్తోమత ఉంటే కట్టించాలి. అది సదకా జారియా. దాని ద్వారా వాళ్ళకు పుణ్యం ప్రాప్తం అవుతూ ఉంటుంది, అల్హమ్దులిల్లా. కానీ మీరేం చేస్తున్నారు? చనిపోయిన వారికి బట్టలు పెడుతున్నారు, చనిపోయిన వారి కోసం వంటకాలు వండుతున్నారు, చనిపోయిన వారి గోరీల సమాధుల వద్ద చక్కెర జల్లుతున్నారు, కడ్డీలు సాంబ్రాన్ని ముట్టిస్తున్నారు, ఆడికి పోయి దువాలు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని కన్నీళ్లు గారుస్తున్నారు, ఇంకా ఏవేవో అధర్మ కార్యాలు చేస్తున్నారు. ఇస్లాం అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేన్నైతే నేర్పాడో అదే ఇస్లాం. లేదండి మా ఊరోళ్ళంతా చేస్తున్నారనంటే, మా తాత ముత్తాతలు అందరూ చేస్తున్నారనంటే, మీ తాత ముత్తాతలు మీ ఊరి వాళ్ళు నేర్పింది ఇస్లాము కాదు. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినదే ఇస్లాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దాన్ని పట్టుకున్నవాడే ముస్లిం అవుతాడు తప్ప తాత ముత్తాతల అజ్ఞానాన్ని పట్టుకునేవాడు ముస్లిం కాలేడు. కావున మీరు చనిపోయిన మీ పూర్వీకులకు పుణ్యం రావాలంటే ప్రవక్త సదకా జారియా చేయమన్నాడు, అలా మీరు చేయాలి. మీరు సమాధి వద్ద కూర్చొని రేయింబవలు ఏడ్చినా, 1,00,000 జతలు బట్టలు పెట్టినా, ట్రాక్టర్ చక్కెర తోలి దాని మీద పోసినా కూడా రవ్వంత పుణ్యం కూడా రాదు. అదే మీరు ఒక మస్జిద్కు, మదర్సాకు 10,000 డొనేట్ చేసినట్టయితే అల్హమ్దులిల్లా అతనికి పుణ్యం ఉంటుంది. ఇదేదో మా స్వార్థం కోసం చెప్పట్లేదు, ఖురాన్ హదీసులో ఉన్నది కాబట్టి చెబుతున్నాం. కానీ మనం ఏదైతే చేయాలో అది చెయ్యం. ఇంకా ఏం చేస్తున్నారు? చనిపోయేటప్పుడు కూడా ఎలాంటి అధర్మ కార్యాలు చేస్తారంటే, ముస్లిమేతర సాంప్రదాయాలన్నీ ఎవరి సాంప్రదాయాలో తీసుకొని వచ్చి ఈరోజు ముస్లిం ఆచరిస్తున్నాడు. పెద్దల పండుగ అనేది ఇతర మతాల వాళ్ళ యొక్క సాంప్రదాయం, అది మీది కాదు. అది ముస్లిములు. మీరు మర్చిపోయారేమో, బహుశా మీరు ముస్లిములు అన్న విషయం మీరు మర్చిపోయారేమో, మీ ముస్లిములు అన్న సంగతి మర్చిపోయారేమో. మీరు ఖురాన్ హదీస్ను ఫాలో అవ్వాలి. మీరు ముస్లిములు. వేరే వాళ్ళ మత సాంప్రదాయాలన్నీ తీసుకొని వచ్చి మేము పాటిస్తామని అంటారేంటి మీరు? మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? అతను కనుక ఒకవేళ సారాయి అలవాటు ఉన్నవాడైతే పూడ్చే ముందర అతని నోట్లో సారాయి పోసి ఆ బ్రాంతి పాటలో బొడ్డులో చెక్కి పంపిస్తారు. అంటే వాడు బతికున్నప్పుడు ఏదో గుట్టు చొప్పుడుగా తాగేవాడు, చచ్చిపోయిన తర్వాత వాడికి అలా మందు పోసి పత్తి తాగుడుపోతాడని వచ్చిన వాళ్ళకి అందరికీ తెలియపరుస్తున్నారు. చనిపోయిన వాడిని అవమానిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, చనిపోయిన వానికి మయ్యత్కి గుసులు చేసేటప్పుడు అతని శరీరంలో ఏదైనా లోపం ఉంటే దాన్ని మీరు బయట పెట్టకూడదు.
ఎవరైతే బయట పెడతాడో రేపు అల్లా దగ్గర వాడు అవమానించబడతాడు, ఘోరమైన పాపానికి పాల్పడినట్టే అని చెప్పారు. చనిపోయిన శవం యొక్క లోపాన్ని బయట పెడితేనే ప్రవక్త గారు ఇస్లాం ఒప్పుకోలేదు. బ్రతికి ఉన్నవాడిని అవమానించి మరియు పూడ్చిపెట్టడము ఇస్లాం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కావున చాలామంది వాడు తాగుడు పోతాడైతే సారాయి నోట్లో పోయడము, వాడికి ఒక్కాకు అలవాటు ఉంటే ఆ ఒక్కాకు తీసి బొగ్గుట్లో పెట్టి సాగనంపడము, ఇది తప్పు. చెడు అలవాట్లు దరికి కూడా చేరనివ్వకూడదు. చాలా పల్లెల్లో ముస్లింలు ఇదే ఫాలో అవుతున్నారు. కావున సోదరులారా, ఇలాంటి అజ్ఞానపు చేష్టలకు దూరంగా ఉండండి. పెద్దల పండగ అనేది ఇస్లాంలో లేదు, చెయ్యకూడదు. వాళ్ళకి మీరు బట్టలు పెట్టినా, తిండి రకరకాల వంటకాలు వండి పెట్టినా, మీరు చక్కెర జల్లినా, కడ్డీలు సాంబ్రాణి వెలిగించినా వారు మీ మాటలు వినలేరు, మీరు చేసేది ఏది వాళ్ళు చూడలేరు. కావున బ్రతికి ఉన్నప్పుడు ఆరాధన చేయకుండా, బ్రతికి ఉన్నప్పుడు చేయాల్సిన పనులు చేయకుండా చచ్చిపోయిన తర్వాత బట్టలు పెట్టినా, తిండి పెట్టినా లాభం లేదు. కావున పెద్దల పండగ అనేది ఇస్లాంలో లేదు, దాని జోలికి వెళ్ళకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే తన భార్యలు, తమ కుమార్తెలు, తమ కుమారుళ్ళు చాలామంది చనిపోయారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరి పేరు మీదుగా కూడా పెద్దల పండగలు అనేది చేయలేదు. ఒకవేళ ప్రవక్త చేసి ఉంటే మనం కూడా చేయాలి, కానీ ఆయన చేయలేదు కాబట్టి మనం కూడా చేయకూడదు. ఎందుకంటే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే నేర్పించారో దాన్ని మనం తీసుకోవాలి. వమా ఆతాకుము రసూలు ఫఖూదు, ఈ ప్రవక్త మీకు దేన్నైతే ఇచ్చాడో దాన్ని తీసుకోండి. వమా నహాకుమ్ అన్హు ఫంతహు, ఈ ప్రవక్త దేని నుంచి అయితే వారించాడో దానికి మీరు దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది. అలాగే సోదరులారా, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాల ముస్లింలు ఉన్నారు. ప్రతి దేశంలో రంజాన్ పండుగ జరుగుతుందా లేదా చెప్పండి? ప్రతి దేశంలో రంజాన్ పండుగ నడుస్తుందా లేదా? ప్రతి దేశంలో బక్రీద్ పండుగ నడుస్తుందా లేదా? మరి ప్రతి దేశంలో పెద్దల పండుగ నడుస్తుందా? ప్రతి దేశంలో పీర్ల పండుగ నడుస్తుందా? నడవదు. ఎందుకనంటే ఇది గనక ఇస్లాం పండగ అయితే ప్రతి ప్రపంచ దేశం కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. కానీ ఈ పెద్దల పండగ, ఈ పీర్ల పండగ అనేది మన దేశంలో ఎవరో ధర్మజ్ఞానం లేని మూర్ఖులు పెట్టుకున్నవే తప్ప ఇది ఇస్లాంకు సంబంధం లేదు. ఒకవేళ ఇస్లాంలో ఖురాన్ హదీసులో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా దీన్ని సంబరం చేసుకుంటుంది, కానీ చేయడం లేదు. బక్రీదే, రంజాన్ మాత్రమే ఎందుకు చేసుకుంటున్నారంటే అవి ఇస్లాంలో ఉన్న పండుగలు. ఆ పండుగలు జరుపుకోవడం ద్వారా పుణ్యం ఉంది. ఆ పండుగలకు చేసేటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సత్కార్యాల ద్వారా లాభం ఉంది కాబట్టి చేస్తున్నారు. కావున ఇస్లాంలో ఉన్నవే మనం చేయాలి.